ఇవాటి చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ గారు. నమస్తే పాపారావు గారు. నమస్తే. ముందుగా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ బ్లాక్ మార్కెట్కు సంబంధించిన దందా జరుగుతోంది కాబట్టే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందనే ఒక కీలకమైన అంశాన్ని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెరపైకి తీసుకొచ్చిన అంశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏమో ఎరువులు పంపిస్తున్నామని చెప్పేసి చెప్తోంది, బీజేపీ నాయకులు కూడా అదే మాట చెప్తున్నారు. మరి ఎరువులు ఎటుపోతున్నాయి, యూరియా ఎటుపోతుందనే అంశాన్ని మనం గమనిస్తే పూర్తిగా ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే దళారుగా మారిపోయినారు, నల్ల బజార్కు తరలిస్తున్నారు. 266 రూపాయలు ఉన్న యూరియా బస్తా ఇవాళ 400కు విక్రయమవుతుంది అంటేనే ఇదంతా కూడా బ్లాక్ మార్కెట్ దందా. 10 ఏళ్ల పాటు బ్లాక్ మార్కెట్ అనే పదమే లేకుండా చేశారు కేసీఆర్ గారు. మరోసారి ఇప్పుడు ఏకంగా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంది కాబట్టి రైతులు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అవస్థలు పడుతున్నారు, అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడుతున్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాదు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనకు ముందు కదా కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ కవిత్వం సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కుక్క పిల్ల అనే కవిత్వం రాశాడు ఆయన. ఏ కవిత కనర్హం కాదు, దేని మీదైనా కవిత్వం రాయొచ్చు, అది దేనిలోనైనా స్కామ్ చేయొచ్చు, దానికి మోరల్స్ ఏం అక్కర్లేదు, లేకపోతే ఇది తప్పు అది ఒప్పు అనేది ఏమి లేనిది కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా ఉన్నటువంటి ఇది. అందుకని దాన్ని స్కాంగ్రెస్ అని కూడా అంటారు. కాంగ్రెస్ అనే కాకుండా ఈ మధ్యకాలంలో దానికి వచ్చిన పేరు స్కాంగ్రెస్, అంటే స్కాములు చేసే పార్టీ అన్నట్టు. సో కాంగ్రెస్ ఉంటే స్కాములు చాలా సహజంగా దాన్ని ఫాలో అవుతా ఉంటాయి. దానిలో మనం మొదట్లోనే చూసాం, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రేషన్ బియ్యం అనుకుంటా ఒకటి సివిల్ సప్లైస్ లో ఏదో ఒక స్కామ్ తోనే బిగిన్ అయినట్టు పెద్దది. అక్కడి నుంచి బిగిన్ అయ్యి ఈ రోజు దాకా చాలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు వెతకటం మానేస్తారు స్కామ్ల గురించి. ఎందుకంటే ఎతికిన కొద్దీ దొరికేది కాబట్టి నిత్యం వీళ్ళు దానిలోనే మునిగి తేలుతుంటారు. కాబట్టి అసలు కొంతమంది మంత్రులకైతే పేరే కదా పలానా ఇంత పర్సెంటేజ్ అనేది పేర్లు, ఇంత పర్సెంటేజ్ ఆ మినిస్ట్రీలో ఇంత పర్సెంటేజ్, ఇక్కడ ఇంత అనేది చాలా ఓపెన్ గా వీడియోలు చేస్తున్నారు, డిబేట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇదేం ఆశ్చర్యం కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు ఈ కొరతల విషయానికి వస్తే ఇప్పుడు దీన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు, రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు, దొరకని పరిస్థితి ఉంది చాలా వరకు. అసలు అంటే గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కని విని ఎరుగనటువంటి, ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఉపద్రవం. కేసీఆర్ గారి పరిపాలనా కాలంలో చాలా అద్భుతమైనటువంటి ఇది. ఎందుకంటే ఆ రోజు నాకు తెలిసిన డేటా ప్రకారం ఎప్పుడు నిరంతరంగా 2 లక్షల టన్నుల మేరకు యూరియా నిల్వ ఉండేది, ఎప్పుడు ఉండేది. ఎందుకంటే మార్చి ఏప్రిల్ మే 3 నెలలు, నాకు తెలిసి ఆ 3 నెలలు అనుకుంటా సుమారుగా ఏప్రిల్ మే కాలం సుమారుగా. ఆ కాలం అన్ సీజన్, ఎక్కడా దేశంలో యూరియాకి అవసరం ఉండదు. అట్లాంటి సందర్భంలో అట్లాంటి అవకాశాన్ని తీసుకొని కేసీఆర్ గారు కానీ వీళ్ళు గారు అక్కడ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిల్వన్న వాటిని, అంటే యూరియా నిల్వ ఉండేది, దాని అవసరం లేకుండా అలా పెట్టి ఉండేది, దాన్ని ముందే తెచ్చేసుకునేవాళ్ళు వీళ్ళు. మాకు ఇచ్చేయండి అని చెప్పి దాన్ని కొనికి తెచ్చేసుకుని ఇక్కడ స్టాక్ పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే సీజన్ మొదలవుద్దో అప్పుడు నెలవారీ వచ్చే దీన్ని కూడా మళ్ళీ తెచ్చుకునేవాళ్ళు. ఈ రకమైనటువంటి ఒక పద్ధతి అయినటువంటిది. 2 లక్షల టన్నులు ఎప్పుడు నిల్వ ఉండేది, ఇప్పుడు నిల్వ ఎంత ఉంది, 25,000 టన్నులు కూడా నిల్వలేదనే వార్తలు వచ్చినాయి. సో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాజకీయాల్లో మునిగి తేలుతా ఉంది. పైగా ఇంత జనం కోసం పనిచేసిన కేసీఆర్ గారి మీద వీళ్ళు మోపిన అపవాదం ఏంటంటే ఆయన జనాన్ని కలవటల్లా, ఎవరితో మాట్లాడటల్లా, ఇట్లాంటి అపవాదం మోపారు. నిరంతరంగా రాత్రనక పగలనక కంటికి రెప్పలాగా తెలంగాణ ప్రయోజనాలని కేసీఆర్ గారు కాపాడే దానిలో ఒక్క క్షణం ఊపిరి తీసుకోకుండా ఆయన నిరంతరంగా ఎంత అప్రమత్తంగా ఉన్నారనేది ఇవాళ జరుగుతున్న ప్రతి పరిణామం చెబుతుంది. అంటే మీకు నిన్న నేను కూడా ఒక రౌండ్ టేబుల్ కూడా హిట్ అయ్యారు, దానిలో కూడా చెప్పింది ఏంటంటే కంటిన్యూస్ గా అలర్ట్ గా ఉండేది ప్రభుత్వం ఎరువుల విషయం, ఇట్లాంటి వాటి విషయంలో మరీ ముఖ్యంగా నిరంతరంగా అలర్ట్ గా ఉండేది. ఉదాహరణకి ఇప్పుడు గత ప్రభుత్వం ఉండగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా నాకు తెలిసిన వివరాల ప్రకారంగా షిప్పులు వస్తాయి కదా విదేశాల నుంచి, యూరియాని ఫెర్టిలైజర్స్ తీసుకుని షిప్పులు వస్తాయి. ఆ షిప్ పలానా షిప్ యార్డ్కి వస్తుందని తెలుసుకుని వీళ్ళు అక్కడికి పోయి వీళ్ళ కోటా వీళ్ళు క్లెయిమ్ చేసుకుని అక్కడి నుంచే తెలుసుకునేవాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, అర్జీలు ఇస్తారు, లేకపోతే మెమరాండాలు ఇస్తారు, హైదరాబాద్ లో కూర్చొని చేసే పనులు. లేకపోతే ఏం చేస్తారు, మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఈ మధ్యకాలంలో, కేటీఆర్ గారు సవాల్ చేసినప్పుడు ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్లాల్సింది, ఆ రోజు వెళ్ళాలైనా సరే ఆయన సవాల్ చేశారు, ఈయన వెళ్ళాల. ఆ రోజు ఢిల్లీ వెళ్ళాడు ఈయన రేవంత్ రెడ్డి. వెళ్ళి ఎందుకు వెళ్ళాడు అనేది పేపర్లో వచ్చిన కొన్ని పేపర్లో వచ్చిన వార్తల ప్రకారంగా ఆయన ఎరువుల కోసం మాట్లాడటానికి వెళ్ళాడు. ఏం మాట్లాడారు, ఇది జరిగి సుమారు 20 రోజులు నెల రోజులు అవుతుంది.
మాట్లాడితే ఇలా ఉండకూడదు కదా పరిస్థితి. రైట్. అంటే ఏంటంటే వీళ్ళకి రాజకీయాల్లో ఉన్నంత సీరియస్నెస్, బిజీ, ఇది పదవుల్ని కాపాడుకోవటంలో, స్కాములు చేయటంలో ఉన్నటువంటి ఇది ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో ఏమాత్రం లేదు. చేతకాకపోగా రెండో వాళ్ళ మీద బురదలటం అనేది కార్యక్రమంగా చేస్తున్నారని స్పష్టంగా ఈ రోజు కనపడుతుంది. ఏంటంటే ఈ రోజు రైతాంగం అసలు మామూలుగా విలవెల్లటల్లా రైతాంగం సమస్య చెప్పనాలవి కాదు. ఎందుకంటే యూరియా అనేది లేకుండా పంట పెరగటం అనేదే ఉంటుంది, ఎదగటం అనేదే ఉంటుంది, పంట ఉత్పత్తి రావటం అనేది ఉంటుంది. ఎందుకంటే యూరియాలో బేసిక్ గా యూరియాని తడితో కలిపితే యూరియా తడితో కలిస్తే నైట్రోజన్ విడుదల అవుతుంది. ఆ నైట్రోజన్ అనేది క్లోరోఫిల్ గా అంటే సతత హరితం ఏదో అంటాం దాన్ని, గ్రీన్ కలర్ ఆకులో ఉండే గ్రీన్ కలర్ పిగ్మెంట్ అది సూర్యరశ్మితో ఇంటరాక్ట్ అయినప్పుడు అప్పుడు చెట్లు పెరుగుతాయి. యూరియా లేకుండా చెట్లు పెరగటం అనేది ఉండదు. పైగా ఇది చాలనట్టు ఏం చేస్తున్నారు, యూరియా అందుబాటులో లేకుండా చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటా కొన్ని పత్రికలు నిన్న వార్త, నేను రౌండ్ టేబుల్ లో కూడా నేను ప్రస్తావించాను. కొన్ని పత్రికలు ఏం వార్తలు రాస్తాయి, ఎరువులు బ్లాక్ చేస్తున్నారంట. కొంతమంది ముందే భయపడిపోయి ఎరువులు ఎక్కువ కొనిపెట్టుకుంటున్నారు పెద్ద రైతులు, అందుకని ఎరువులు కొరత వచ్చింది ఒకటి. రెండో వార్త ఏం చెప్తున్నారు, అనవసరంగా యూరియా ఎక్కువ వాడుతున్నారు, రైతులు వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడి అది భూసారానికి ప్రమాదం, ఇట్లాంటి సలహాలన్నీ ఉచిత సలహాలు పారేస్తున్నారు. అవి సైంటిస్టులు చెప్పాలి, నిజమే, అది దానిలో సమస్య ఉంటే ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటి, ఇప్పుడు అర్జెంట్ గా అందుబాటే లేదు. అందుబాటు లేని చోట వాళ్ళు ఎక్కువ వాడుతున్నారని మీరు మాట్లాడటం, లేకపోతే ఎవరో కొని దాచిపెట్టుకున్నారని మాట్లాడటం. అదే నిన్న వెలుగు పత్రిక కూడా చూడండి, నిన్నగాక మొన్న వచ్చిన నిన్న పొద్దుంది అనుకుంటా, వెలుగు పత్రిక కూడా చూస్తే అసలు అందుబాటు రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది 9.80 లక్షల టన్నులని, కిందకి ఇప్పటి వరకు వచ్చింది 5.30 లక్షల టన్నులు. అంటే 3 లక్షల టన్నుల దాకా 33% కొరత. కేంద్ర ప్రభుత్వం నెగ్లిజెన్స్ కూడా దీనిలో కొరత ఉంది. మరి అట్లాంటప్పుడు మీరు రైతుల మీద ఎలా, రైతులు ఎక్కువ వాడుతున్నారని ఇన్ని అబద్ధాలు ఎలా ఆడతారు? ఒక పక్క పత్రిక ఇదిగోండి, వెలుగు పత్రిక, దానిలో స్పష్టంగా గణాంకాలు ముందు కనపడుతున్నాయి. అందుకని ఏంటంటే రైతుల మీద భారమో, రైతుల మీద అబద్ధాలు మాట్లాడటం, రైతులు ఏదో ఎక్కువ వాడితే కొరత వస్తుందని, లేకపోతే రైతులు దాచిపెట్టుకుంటున్నారని కొని ఎరువులు ఎక్కువగా, ఇన్ని అబద్ధాలనే అసలు సమస్య దాచిపెట్టి రేవంత్ రెడ్డిని కాపాడుకోవటానికో, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళ మీద ఏగ వాలకుండా కాపాడుకోవటానికో చేసే పనులు తప్పితే వాస్తవాలు కావు. ఈ రోజు వాస్తవం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఫెయిల్ అవుతుంది. ఎస్ పాపారావు గారు చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఫెయిల్ అవుతున్నాయని చెప్పేసి పాపారావు గారు చెప్తున్నారు. దేవిప్రసాద్ గారు, ఇక్కడ మనం చూస్తే వాస్తవానికి మనం దాదాపు నెల రోజులుగా చర్చిస్తున్నాం రైతులకు సంబంధించిన యూరియా కొరత, రోజుకు ఎరువులకు సంబంధించిన కొరత కావచ్చు పూర్తి స్థాయిలో పెరిగిపోతున్న సందర్భం, క్యూ లైన్లు ఏకంగా కిలోమీటర్ల పేర పెరిగిపోతున్నాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఇంత తీవ్ర రూపం దాలుస్తుందంటే నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిన సందర్భం, పూర్తిగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు, నల్లదందా జరుగుతుంది, 400 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు కాబట్టి పూర్తిగా రైతులు అవస్థ పడుతున్నారనే కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. రాజుగారు, అంటే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి యూరియాను సరైనటువంటి రీతిలో ప్రొక్యూర్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రతి రైతు చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టే ఏ గ్రామంలో కూడా రైతుకు సరైనటువంటి యూరియా దొరకనటువంటి పరిస్థితి. రెండవది కూడా ఏ ప్రభుత్వమైనా ఒక ముందస్తు ప్రణాళిక ఉండాలి. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాలకు సాగు జరుగుతూ ఉంది, ఎంత యూరియా అవసరం అవుతుంది, ఆ యూరియాకు అవసరమైనటువంటి ప్రొక్యూర్మెంట్ సంవత్సర కాలం అంతా ఎట్లా చేయాలనేటువంటి విషయం నేను అనేక మంది కూడా చెప్తాను. ఇంతకుముందు పాపారావు గారు కూడా ఉదాహరించారు. కేసీఆర్ గారు మొత్తంగా కూడా ఎప్పుడైనా ఒక ముందస్తు ప్రణాళికతో, ఇతర రాష్ట్రాల్లో యూరియా ఎప్పుడు వాడతారు, ఎప్పుడు వాడరు, కాబట్టి అక్కడ ఎప్పుడైతే భారతదేశంలో యూరియా వాడనటువంటి నెలలు ఉంటాయో అప్పుడే తెలంగాణకు తెచ్చి ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ స్టాక్ పెట్టుకొని రైతులకు అవసరమైనటువంటి ఎరువుల్ని సరఫరా చేయాలి అనేటువంటి విషయాన్ని గత 10 ఏళ్లలో ఎన్నడైనా మనం లైన్లు చూసినామా రాజుగారు? ఇవాళ చూడు, ప్రతి గ్రామంలో రైలు పెడతాం. ఎంత దుర్మార్గం అంటే చివరికి ఒక ఆధార్ కార్డుకు, నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఒక ఆధార్ కార్డుకు ఒక యూరియా బస్తా ఇస్తా ఉంటే, ఇంట్లో ఉన్నటువంటి 2 అన్నదమ్ములు వాళ్ళు 3 ఆధార్ కార్డులు తీసుకొని పోయి 3 యూరియా బస్తాలు తెచ్చుకుంటే మీరు 1కి బదులు 3 తీసుకొచ్చుకున్నారని ఇలా అరెస్ట్ చేసేదాకా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే రైతుల పట్ల ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని, మీరు సరైనటువంటి రైతు బంధు ఇవ్వరు, రుణమాఫీ సరిగ్గా చెయ్యరు, బోనస్ ఇవ్వరు, వడ్లు కొనరు, కనీసమైన పంట పండించడానికి అవసరమైనటువంటి యూరియాను కూడా సరఫరా చేసేటువంటి దిక్కు లేదు. ఇలా 266 రూపాయలకు దక్కాల్సినటువంటి యూరియా 350 నుంచి 400 రూపాయలకు పోతుంది అనేటువంటి అంశాన్ని ఇలా ప్రజలందరూ కూడా చాలా
స్పష్టంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఆగస్టులో గత సంవత్సరం మూడు మూడు 3.28 ల్యాక్స్ మెట్రిక్ టన్స్ సంబంధించినటువంటి వినియోగం జరిగింది. Yes. మరి ఈ ఆగస్టులో 3.5 అవుతుంది అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా మీరు 1.77 ల్యాక్స్ టన్స్కు ప్రణాళిక వేసి అందులో 77 కూడా వేల టన్నులు కూడా రాలేదని చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. Yes. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ మా దగ్గర చాలా స్టాక్స్ ఉన్నాయి, రైతులకు ఇబ్బంది లేదు, రైతులు ఏదో తొందరపడి అవసరం లేకుండా లైన్లో ఉంటున్నారేమో కాంగ్రెస్ పార్టీ బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము వాళ్ళు అడిగినంత ఇచ్చినాం, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీ బ్లాక్ దందాలు చేస్తూ ఉందా? నాయకులందరూ కూడా, స్థానిక నాయకులందరూ కూడా యూరియా బస్తాలు దాచిపెట్టుకొని రైతులకు 266కి ఇవ్వాల్సినటువంటి యూరియాను బయట మార్కెట్కు తరలించి 400 రూపాయలు సొమ్ము చేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తమ జేబులు నింపుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. Yes. కాబట్టి ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ ఒక సరైనటువంటి ప్రణాళిక లేదు, వాళ్ళ పట్ల సోయి లేదు, వాళ్ళ పట్ల కన్సర్న్ లేదు. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు, మీరు పదే చెప్తారు కదా, అనేక మంది అనేక రకాలుగా చెప్తా ఉన్నారు, గత 10 ఏళ్లలో ఎన్నడైనా తెలంగాణలో యూరియా కొరత ఎందుకు రాలేదు? దానికి కారణం ఏంటి? ఎందుకు లైన్లు లేవు గతంలో? ఇప్పుడే కొత్తగా లైన్లు రావాల్సినటువంటి అవసరం. విస్తీర్ణం అయితే మారదు రాజుగారు, భూమి ఉన్నంతనే ఉంటుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదనంగా తెచ్చిన భూమి ఏం లేదు. Yes. పైగా ఇవాళ చాలా మట్టుకు ఇవాళ ఆయకట్టు తగ్గిపోయింది. ఎందుకంటే మేడిగడ్డ రిపేర్ల పేరు మీద రిపేర్లు చేయకుండా ఇవాళ రైతాంగం నోట్లో మట్టి కొట్టి ఇవాళ చెరువులు నింపకపోవడం వల్ల, చెక్ డ్యాములు నింపకపోవడం వల్ల, వాగులో నీళ్ళు వదలకపోవడం వల్ల ఇవాళ అనేక గ్రౌండ్ వాటర్ తగ్గి లేట్గా రెయిన్స్ రావడం వల్ల సహజంగానే ఇవాళ విస్తీర్ణం తగ్గుతూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఆ విస్తీర్ణానికి అవసరమైనటువంటి యూరియా కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది ఇది ఏమంటారు, మనం ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండు పార్టీలు, అటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఈ రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువుల సరఫరాలో పూర్తిగా విఫలమైనటువంటి విషయం వాస్తవం. ఎస్, పూర్తిగా మనం చూస్తా ఉన్నాం. నిజంగానే మీరు చెప్పినట్టుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది. ఇందులో బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతుంది కాబట్టి ఈ కొరత ఏర్పడిందనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు పాపారావు గారు కూడా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. గతంలో 10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా ఎలాంటి క్యూ లైన్లు కావచ్చు, చెప్పులు కూడా పెట్టే దయనీయమైన పరిస్థితి తెలంగాణ రాలేదు. కేవలం ఈ 20 నెలల కాలంలోనే ఈ దుస్థితి దాపురించిందంటే ఇది పూర్తిగా పరిపాలనా వైఫల్యం. కాంగ్రెస్ సర్కార్కు రైతుల పట్ల సోయి లేకపోవడం, ప్రణాళికలు లేకపోవడం, అధ్యయనం లేకపోవడం, సమీక్ష లేకపోవడం, పూర్తి స్థాయిలో వ్యవసాయానిపైన అవగాహన లేకపోవడం వల్లే రైతాంగం ఈరోజు ఈ కన్నీళ్లు కష్టాలు ఎదుర్కొంటుందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు అలాగే పాపారావు గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పాపారావు గారు, మనం చూస్తున్నాం ఓవైపు పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతున్నాయి, మరోవైపు తెలంగాణలో లక్షలాది మంది రైతులు రోడ్డెక్కి ఆందోళనలో ఉన్నారు. యూరియా దొరక వారంతా కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. కానీ పార్లమెంటులో, లోక్సభలో ఇది కనీసం ప్రస్తావన కూడా వస్తలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలంగాణ నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఉన్న పరిస్థితి. ఎందుకోసం తెలంగాణకు సంబంధించిన కీలకమైన సమస్య లోక్సభలో ప్రస్తావించలేని పరిస్థితి ఎందుకు నెలకొందని భావించాలి? తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణకు ప్రస్తుతం జరుగుతున్న ఈ నష్టాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్నాం, నేను కూడా గతంలో మాట్లాడున్నాను, 8+8 = 0. అది పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఒకే వేవ్ లెంత్ లో ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు ఈ మధ్యకాలంలో మన వార్తలు కూడా వచ్చినాయి కదా, కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించడానికి ఎలా పనిచేస్తుంది అనేది. దానిలో రేవంత్ రెడ్డి గారి పాత్ర గురించి రాహుల్ గాంధీ ఆగ్రహం ఉండటం, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి వచ్చిన అవకాశాన్ని కోల్పోవడానికి కారణం ఇక్కడ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోను ఇక్కడ కూడా పోషించిన పాత్ర. దానివల్ల ఎన్ని సీట్లు తగ్గినాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన పాత్ర పోషించాడనేది కాంగ్రెస్ పార్టీ నష్టపోవటంలో, అలాగే కూటమి గెలవటంలో ఇవన్నీ మనకు వార్తలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే గతం నుంచి, అంటే ఇప్పుడు చూడండి, ఇదిగో తోక అంటే ఇదిగో పూలు అంటే అదిగో తోకలాగా కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ మీద నిరంతరంగా బురద చల్లుతున్నారు. బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఒకటేనని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి నిరంతరంగా జల్లి బురద ఇది. ఏ రోజైనా వీళ్ళిద్దరు కలిసి ఉన్నట్లుగా దాఖలాలు ఏమైనా కనపడ్డాయా? బీజేపీ బీఆర్ఎస్ ఏ రోజు లేవు. కానీ నిత్యం మీకు కనపడేది ఏంటంటే రేవంత్ రెడ్డి బడే భాయ్ చోటా భాయ్ వ్యవహారం. ఈయన ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, అక్కడి నుంచి ఏమి రాదు. కొన్ని చక్కర్లు కొట్టిన ఏమైనా తీసుకొస్తే కొన్ని తేవటానికి వెళ్తున్నారు, ఏవి రావు. పదవిని నిలబెట్టుకోవడానికి ఢిల్లీ డార్లింగ్, వెనక తెర వెనక ఒక పార్టీ, తెర ముందు ఒక పార్టీ,
ఆ పార్టీ వాళ్ళకి నమ్మకం లేని స్థితి, ఈయన మీద నిఘా పెట్టే స్థితి, మీనాక్షి గారు లాంటి వాళ్ళని పంపి ఇక్కడ కాపలా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, కట్టడి చేయడానికి తిప్పలు పడుతున్నటువంటి స్థితి అది అవుతుందో లేదో. అందుకని ఏంటంటే ఎవరెవరితో లాలూచి పడున్నారు, జాతీయ పార్టీలు రెండూ లాలూచి పడున్నాయి అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు బలంగా 100% గుర్తిస్తున్నారు. కాబట్టి ఏంటంటే లోక్సభలో వీళ్ళు రైజ్ చేయరా అంటే ఏం రైజ్ చేస్తారు? బండి సంజయ్ ఎలా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో? ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ లాగా చలామణారు బండి సంజయ్ తెలంగాణలో. ఈ రోజు బండి సంజయ్ పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి ఏమంటే అది అంటున్నారండి. బండి సంజయ్ మీద బయట ఒకప్పుడు ఆయనకి చాలా ఇమేజ్ ఉంది, నిజంగానే ఇమేజ్ ఉంది. అది ఓట్లుగా మారేయో లేదా నేను చెప్పను, కానీ ఆయనకి ఇమేజ్ ఉంది తెలంగాణలో. ఏదో మహానాయకుడు, బీజేపీకి ఏమీ లేని చోట బీజేపీని ఏదో చేస్తారు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఎలా తేలుతున్నాడు ఆఖరికి? ఆయన ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమవుతుంది బీజేపీ పార్టీకి నిత్యం? మీకు ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే ఒకటి కాదు. ఈ రోజు వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరి మధ్య తేడా లేదు. పరోక్షంగా పైకి కాంగ్రెస్, లోపల బీజేపీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి అన్నది నిజం. అదే కాదు, ఇంకా కావాలంటే చంద్రబాబు కూటమి, అక్కడి నుంచి చంద్రబాబు లాంగ్ హ్యాండ్ ఆఫ్ చంద్రబాబు ఒకటి ఉందనేది తెలంగాణలో ఈ రోజు కనపడుతున్నటువంటి వాస్తవం. కాబట్టి ఇక దీని గురించి వీళ్ళిద్దరు ఏదో ప్రస్తావిస్తారు పార్లమెంట్ లో, దీని గురించి మాట్లాడతారు అనుకోవటం భ్రమ. అధికారం పదవులు పంచుకోవడానికి లేకపోతే స్కాముల్లో దీనికోసం సీఎం రమేష్ మధ్య ఆరోపణలు వచ్చినాయి కదా. అట్లాంటి తప్పితే వాస్తవంలో వీళ్ళిద్దరూ భిన్నమైన వాళ్ళు కాదు. ఇప్పుడు కాదు, విధానాల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య పెద్ద తేడా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏ రోజైనా రాహుల్ గాంధీ ఏదైనా విధానాలు చెప్పాడా? అంటున్నాడు, వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు, రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు, నేను రాజ్యాంగాన్ని కాపాడతానంటున్నాడు. కానీ బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ఏ అయితే దేశాన్ని దివాలా తీయిస్తున్నాయో ఆ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలు పోయిన లోక్సభ ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఏమీ చెప్పలా. ఒక్క విధానం చెప్పలా, ప్రత్యామ్నాయ విధానం కూడా చెప్పలా ఆయన. చెప్పకుండానే అంటే ఏ విధానాల్లో తేడా లేదు. ఏ టీము బి టీము, ఒకళ్ళు పోతే ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉంటారు, ఒకళ్ళు హార్డ్గా ఉంటారు. ఇంత తప్పితే విధానాల్లో కానీ ప్రజల వ్యతిరేకతలో కానీ వీళ్ళిద్దరిలో తేడా లేదు. రైట్. మనం చూస్తున్నాం కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన విధానాల్లో ఏమాత్రం మార్పు లేదు కాబట్టి తెలంగాణకు సంబంధించిన కనీస ప్రస్తావన, తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఈ గోసను ప్రస్తావించే దయనీయమైన పరిస్థితి కూడా లోక్సభలో కనిపించట్లేదనే అంశాన్ని కూడా పాపారావు గారు స్పష్టంగా చెప్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు, గతంలో మనం చూసినాం 10 ఏళ్ల పాటు తెలంగాణకి ఏదైనా అన్యాయం జరిగితే ఢిల్లీ వరకు వెళ్ళి ఎంపీలు, కేంద్ర మంత్రులను కలవడం, ఏకంగా ముఖ్యమంత్రి గారు అయితే ఒకసారి రైతులకు సంబంధించిన ధాన్యం కొనట్లేదని చెప్పేసి కేసీఆర్ గారే స్వయంగా ధర్నా చేసిన సందర్భం కూడా మనం చూస్తాం. ఇప్పుడు లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి, రైతులు అల్లాడుతూ ఉన్నారు, యూరియా లేని పరిస్థితి, అర్ధరాత్రి నుంచి పడిగాపులు చూస్తా ఉన్నాం. కానీ లోక్సభలో కనీసం దీన్ని ప్రస్తావించే పరిస్థితి కూడా లేకపోవడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? రాజు గారు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి కేసీఆర్ గారు పదే అనేక సందర్భాల్లో ఈ ఉదాహరణ ఇస్తారు. ఎందుకంటే రైతులకు అవసరమైనటువంటి పెట్టుబడి కానీ, అవసరమైనటువంటి ఎరువులు కానీ, అవసరమైనటువంటి విద్యుత్ కానీ సరఫరా చేయకుంటే మొత్తం దేశం ఆర్థిక వ్యవస్థనే కుదేలైపోతుందని చెప్పి కేసీఆర్ గారు దాని మీద కేంద్రీకరించి మొత్తం 10 ఏళ్ళు రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న కష్టం వచ్చినా దాన్ని వెంటనే తీర్చడానికి అవసరమైనటువంటి అనేక ప్రయత్నాలు చేసిండనేటువంటి విషయం తెలుసు. చివరికి వడ్లు కొనకపోతే కూడా ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని సేకరించాలని చెప్పి మొత్తం మంది కూడా పోయి ధర్నా చేసినటువంటి సందర్భం. మొత్తం మంది మంత్రివర్గం అంతా పోయి ఆ రోజు అక్కడ కూర్చొని సమస్యల పరిష్కారం కోసం ఎట్లా ప్రయత్నించిందో మనం అందరం కూడా చూసినాం. కానీ ఆ రోజు ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ సోయితో, తెలంగాణ కన్సర్న్తో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో కేసీఆర్ గారి మార్గదర్శనంలో ప్రశ్నించేటువంటి ఒక బలమైనటువంటి గొంతులు పార్లమెంట్లో ఉండే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రతి సందర్భంలోనూ కూడా తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాను దక్కించుకోవడానికి వీరోచితమైనటువంటి పోరాటం బయట లోపల కూడా చేసినటువంటి సందర్భం. ఈరోజు ఏం జరిగింది? ఇలా తెలంగాణ ప్రజలు 8 బీజేపీకి 8 కాంగ్రెస్కి ఇస్తే ఇవాళ గుండు 0 అయింది. బీజేపీ ప్లస్ కాంగ్రెస్ =0 అనేటువంటి పద్ధతిలో అయింది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రైతుల కోసం ఒక్కొక్క ఫోటో చూస్తే ఇవాళ కన్నీరు మనకు. ఇవాళ చూడండి రాజుగారి ఈ ఫోటో ఎంత అసలు చెప్పుల లైన్లోనే నిద్రపోయినటువంటి సందర్భం. పోలీసుల అధికారులు కాళ్ళు మొక్కి మాకు ఒక బస్తా ఇప్పియమనేటువంటి ఒక పరిస్థితి. అంటే ఇంత దుర్గతి రైతుకు ఎందుకు రావాలి? రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి దేశంలో మరి ఇటువంటి స్థితి ఎందుకు రావాలనేటువంటి అంశం మీద ఇవాళ ఎవరు కూడా మా ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు మాట్లాడుతారు రాహుల్ గాంధీ గారు.
టోటల్గా ఇవాళ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్ని మాట్లాడతారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న సమస్య మీద కూడా ఇవాళ పార్లమెంట్లో ఎలుగెత్తేటువంటి పరిస్థితే లేనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మనకు 8+8 ఉండడం వల్ల ఇవాళ తెలంగాణకి ఎంత నష్టం వచ్చిందో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ యూరియా గురించి అడిగినాడు దిక్కు లేడు, బోనస్ గురించి అడిగే నాతుడు లేడు, విభజన అంశాల గురించి మాట్లాడేటువంటి నాతుడు లేడు, బంకచెర్లకు నీళ్లు తరలించకపోవడానికి ఇంత పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉంటే ఆ కుట్రల్ని ఛేదించడానికి ప్రశ్నించేటువంటి మనిషి లేడు. అంటే ఇదంతా తెలంగాణ సోయి లేని ఈ సమూహం ఇవాళ తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తుంది అనేటువంటి విషయంలో ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా ఇవాళ పునరాలోచన మొదలైంది. ఇవాళ మన ప్రతినిధి లేకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నాం, మన నాయకుడు లేకపోవడం వల్ల ఎన్ని ప్రశ్నలు ఆగిపోతున్నాయి, మనం లేకపోవడం వల్ల భారతదేశానికి తెలంగాణ ఘోష తెలియకుండా పోతా ఉంది అనేటువంటి అంశాన్ని ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో ఒక్కరోజన్నా మీరు యూరియా మీద ఇంత కష్టం జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున రైతాంగం అంతా రోడ్ల మీద, అసలు గతంలో కరెంటుకు అర్ధరాత్రి పోయి కరెంటుకు పోయి ఎట్లా అయితే పోయేదో ఇలా లైన్లు వచ్చి ముందు పెట్టి లైన్లలో కూర్చునేటువంటి పరిస్థితి దాపురించేటువంటి అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ ప్రజలకు? అంటే తెలంగాణ సాధించుకున్నది ఎందుకు అనేటువంటి ఒక భావన క్రియేట్ అయ్యే విధంగా. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకుంటే మనకు సంబంధించినటువంటి అంశాలు, మన ఇంటి పార్టీ ఉంటే ఎట్లా 10 ఏళ్ళు సజావుగా రైతాంగానికి అనేక అంశాల్లో ప్రోద్బలం దొరికిందో, ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత కక్ష తీర్చుకుంటుంది రైతుల మీద అనేటువంటి ఒక భావన ఇలా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇలా వరంగల్, మహబూబాద్ ఎక్కడ చూసినా రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దగ్గర అధికారుల కాలు మొక్తా ఉన్నారు, మాకు యూరియా ఇవ్వండి అనేటువంటి అంశం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కూడా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తూ ఉన్నాయి. ఒక్క విషయంలో కాదు రాజు గారు, ఇవాళ మీరు 20 నెలల కాలము కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉంటే 52 సార్లు ఢిల్లీకి పోవడం ఒక స్టాటిస్టికల్ హైయెస్ట్ రిపోర్ట్ అయితే, మిగతా ఏ విషయంలో కూడా మీరు అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజల ఆకాంక్షలు తీర్చాలి అనేటువంటి పద్ధతి లేదు. నిన్న కేటీఆర్ గారు అన్నారు, మాకు తెలంగాణలో ముఖ్యమైనటువంటి అంశం ఏది లేదు, ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది మాకు ముఖ్యమే కాదు, మా తెలంగాణ రైతాంగానికి గోసపడకుండా యూరియా దొరకడం అనేటువంటిది తెలంగాణ ప్రజలకు అత్యవసరమైనటువంటి అంశం. అది బీఆర్ఎస్ పార్టీ విధానం. ఇలా లైన్లలో లేకుండా కాలు మొక్కేటువంటి పరిస్థితి రైతులకు రాదు. అందుకే మీరు ఎవరికి మద్దతు ఇస్తారంటే 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వండి, మొదలు ఇచ్చి మా రైతాంగాన్ని ఊరడించండి. ఊరడించినాక ఇటువంటి విషయాల మీద మాట్లాడదాం. మాకు ప్రధానమైనటువంటి ఎజెండా ఇలా తెలంగాణలో గోసపడుతున్నటువంటి రైతాంగానికి ఉపశమనం దక్కాలి, అవసరమైనటువంటి రైతు బంధు ఇవ్వాలి, అవసరమైనటువంటి యూరియా ఇవ్వాలి, అవసరమైనటువంటి పెట్టుబడులు రావాలి. ఇవి ఏవి చెప్పకుండా మీరు ఏదో ఇక్కడ ఉన్నాడు గెలిపించండి అని చెప్పే మాటలకి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు ఏడుస్తున్నారు కదా, మొదలు ఈ సమస్య పరిష్కరించండి రేవంత్ రెడ్డి గారు. మీరు తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు గెలుద్దాం, ఎవరు ఓడిద్దాం అనేటువంటి విషయం చర్చిద్దాం. అసలు ప్రజలు సజావుగా నిద్రపోయేటువంటి అవకాశం లేనటువంటి విధాలో ఇవాళ అలికిడి జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పోయి లైన్లో పోయి కార్డు పెట్టాలి, ఎప్పుడు యూరియా బస్తా తెచ్చుకోవాలి. ఈ గోసెందుకు తెలంగాణ రైతాంగానికి? మీరు రామగుణంలో పెట్టి మేము యూరియా ఇస్తామని చాలా గొప్పలు చెప్పారు కదా, ఏమైపోయింది? ఇవాళ ఇక్కడ తలాపుర బారుతుంది గోదావరి, మా చెలుక ఎడారి అని పాట పాడినట్టు ఇలా చుట్టూ వనరులున్నా కూడా తెలంగాణ నోట్లో మట్టెందుకు కొడుతున్నావు రేవంత్ రెడ్డి అని ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి అనివ్వండి, 100 సార్లు మీరు ఏఐసిసితో ములాఖతు చేసుకోండి, కానీ రైతాంగానికి అవసరమైనటువంటి కనీస విషయాల పట్ల కూడా ఇవాళ పరిజ్ఞానం లేకుండా, సోగి లేకుండా, కన్సర్న్ లేకుండా ఈ పరిపాలన అనేటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలకి ఒక రకమైనటువంటి ఒక దుర్దినంగా, పీడ దినాలుగా ఇలా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకు కేసీఆర్ను రోజు జ్ఞాపకం చేసుకుంటారు? నీళ్లు కనబడంగానే కేసీఆర్ అని ఎందుకు అంటారు? కరెంటు కనబడంగానే కేసీఆర్ అని ఎందుకు అంటారు? సంక్షేమం అనగానే కేసీఆర్ ఎందుకు అంటారు? అంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరం తప్పించే అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా నడిపి భారతదేశంలోనే తెలంగాణకు ఒక అవసరమైనటువంటి గొప్ప గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు. ఆ నాయకుని పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరేది అడగండి. కేసీఆర్ గారిని ఎట్లా యూరియా తెచ్చిండో మేము ఎట్లా తీసుకురావాలో ఒక డెలిగేషన్ పంపి అడగండి. ఉపరాష్ట్రపతి కోసం డెలిగేషన్ కాదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో డెలిగేషన్ పంపి కేసీఆర్ గారి దగ్గర సలహాలు తీసుకోండి.
గత ముఖ్యమంత్రికి ఆయన ఏం చేసిండు, ఎట్లా డెలిగేషన్ వేయండు, ఎట్లా మాట్లాడిండు, ఎట్లా తెచ్చిండు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మీరు అపాయింట్మెంట్ అడగరక్కర్లేదు. తెలంగాణ రైతాంగం గురించి గోస గురించి అడగండి, విద్యార్థుల గోస గురించి అడగండి, గురుకుల విద్యార్థులు ఎందుకు పడకేసినాయి అనేటువంటి విషయం మీద సలహాలు తీసుకోండి. ఇలా నిరుద్యోగుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు ఎట్లా మార్చుకోవాలో మీరు చెప్పండి. ఉద్యోగులకు 5 DAలు PRC దిక్కులేక ఇవాళ ఉద్యోగులందరూ కూడా జంగు సైరన్ మోగిస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ మీద నమ్మకం పోయిందని ఇలా టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ మొత్తం ఉద్యోగ సంఘాలు కూడా ఈ పరిపాలన మీద మాకు నమ్మకం పోయిందని ఎందుకు చెప్తా ఉన్నారు? చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. మీరు కేవలం ఒక రాజకీయపరమైనటువంటి ప్రయోజనాల కోసం మాత్రమే బీఆర్ఎస్ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి ప్రజల సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు కదా. ఈ పక్కదారి పట్టించినందుకు డెఫినెట్గా మీ పక్కలో బల్లెంలాగా తెలంగాణ ప్రజలు మారుతారు. రాజు చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి ఎరువుల కొరతను, యూరియా కొరతను ఎలా తీర్చాలనే దానిపై నిజంగానే కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే గతంలో తెలంగాణలో 10 ఏళ్ల పాటు రైతుకు ఎలాంటి కష్టం లేకుండా యూరియాను తెప్పించిన అనుభవం ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి డెలిగేషన్ పంపించాల్సిన అవసరం వస్తే ఇలాంటి డెలిగేషన్ పంపించి నేర్చుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రాధాన్యంగా పెట్టుకోవడం అనేది అత్యంత దారుణమైన విషయం అనే అంశాన్ని దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, ఇప్పుడు రైతుల కష్టాలే అత్యంత కీలకం కాబట్టి బీఆర్ఎస్ అత్యంత ప్రాధాన్యత అంశంగా రైతుల అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాన్ని కూడా ఎండగట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు మునిగి తేలడం అనేది తెలంగాణ రైతాంగం కూడా గమనిస్తుందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు స్పష్టంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. పాపారావు గారు, ఇప్పటివరకు మనం యూరియాకు సంబంధించిన కొరతతో రైతాంగం పడుతున్న కష్టాలు మనం ఇప్పటివరకు చర్చించినాం. ఇప్పటివరకు గతంలో కూడా మనం చూసాం, ఇటీవలి కాలంలో రైతుకు సాగునీటి కష్టాలు కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా ముంచెత్తాయో కూడా మనం చూసాం. ఇందులో ప్రధానంగా మేడిగడ్డ చుట్టూ 20 నెలల పాటు జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కనీసం 2 పిల్లలు కూడా రిపేర్ చేయకుండా ఏ విధంగా వాటిని పక్కన పెట్టే ప్రయత్నం చేసినో కూడా చూసిండ్రు. తెలంగాణ సమాజం కూడా దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకుంటున్న సందర్భం. ఈ క్రమంలోనే ఒక కొత్త అంశం కూడా తెరపైకి వస్తుంది. గోదావరి కావేరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మోదీ ప్రసన్నం కోసం పూర్తిగా మేడిగడ్డను ముంచే ఒక కుట్ర జరుగుతుందనే అంశం తెరపైకి వస్తుంది. ఇచ్చంపల్లిని తెరపైకి తీసుకురావడం ద్వారా, ఇచ్చంపల్లి బ్యారేజ్ను తెరపైకి తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో కూడా మేడిగడ్డను లేకుండా చేయాలనే ఒక కుట్ర జరుగుతుందనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ మేరకు అంటే ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ కట్టి తద్వారా తమిళనాడులోని కావేరీకి గోదావరి నదిని అనుసంధానం చేసి నీళ్లు తీసుకుపోవటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఖితపూర్వకంగా కేంద్రానికి హామీ ఇచ్చారని చెప్పి ఉంది స్పష్టంగా. కాబట్టి అంటే ఇచ్చంపల్లితో ఏంటి సమస్య అంటే, మీకు బనకచెర్లతో గోదావరి జలాలని చంద్రబాబు తరలించుకుపోయే ప్రయత్నం ఒకటి, బనకచెర్ల ద్వారా గోదావరి జలాలని, దానికి మేడిగడ్డ అడ్డం. వాళ్ళకి మేడిగడ్డ కనుక ఉంటే వీళ్ళు చెబుతున్నటువంటి మిగులు జలాల లెక్కలు ఏం ఉండవు. అసలు మిగులు జలాలు అనేది గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా లేదా అనేది ఎవరికి తెలియదు. బ్రహ్మపదంతో ఇంతవరకు ఆ లెక్కేదేళ్ళ. కానీ మేడిగడ్డని పడవ పెట్టి అక్కడ ఆగకుండా ప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి ప్రాణహిత నీళ్ళని తీసుకొని బనకచెర్లకు వాడుకొని ఇవన్నీ మిగులు జలాలని చెప్పి రేపు పొద్దున పంపకాల దగ్గరికి వచ్చేసరికి తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశానికి బనకచెర్ల అనేది మేజర్ ప్రాబ్లం. ఓకే, కాబట్టి ఏంటంటే మేడిగడ్డను పడవ పెట్టో అట్లు తీసుకెళ్తారు. రెండోది ఇచ్చంపల్లి కనుక కడితే గోదావరి జలాలను అట్లా తరలించడానికి మేడిగడ్డ అనేది పూర్తిగా శాశ్వతంగా ఇచ్చంపల్లి గోదావరి జలాల్లో మునిగిపోద్ది. ఇచ్చంపల్లి కడితే గోదావరి జలాల్లో మేడిగడ్డ ఇక శాశ్వతంగా దాని ఆనవాళ్లు లేకుండా పోతాయి. దాంతో పాటు అన్నారం సుందిళ్ళ, దీంతో పాటు మిగతా 2 ప్రాజెక్టులు పైన ఉన్నాయి, అవి కూడా పనికి రాకుండా పోతాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ బాగు కోసం నిర్మించారో 2014, 2023, 2024 మధ్యలో ఏ ప్రాజెక్ట్ అయితే తెలంగాణలో వ్యవసాయక విప్లవాన్ని తెచ్చిందో ఆ ప్రాజెక్ట్ ని ఈ రోజు పడవ పెట్టి దాని మీద బురద జల్లి అబద్ధాలాడి మేడిగడ్డ రిపేర్ చేయకుండా అలా అట్టి పెట్టి తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేస్తా, తాత్కాలికంగా అన్యాయం కాకుండా శాశ్వతంగా ఇచ్చంపల్లి ద్వారా బనకచెర్ల ద్వారా ఈ ప్రాజెక్టులు అదొక లింక్ ప్రాజెక్ట్, ఇది ఒకటి. వీటి ద్వారా మొత్తంగా నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అనేది ఒకటి శాశ్వతంగా తెలంగాణకు అన్యాయం. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ వస్తారేమో అధికారంలోకి, వస్తే మన ఆటలు సాగవు. కాబట్టి శాశ్వతంగా దీనికి పర్మనెంట్ పరిష్కారం అనమాట వాళ్ళ లెక్కలో. ఇది పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే శాశ్వతంగా తెలంగాణకి మళ్ళీ కోలుకోకుండా దెబ్బతీయటం. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే
కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సహకరించడం అనేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకం పెట్టి వచ్చారంటే తెలంగాణ కావేరీ లింక్ ప్రాజెక్ట్, గోదావరి కావేరీ లింక్, దీనికి Yes. ఇచ్చంపల్లి దగ్గర కట్టించేస్తాం అనేది అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యవహారం ఇది. అంటే తెలంగాణలో పుట్టి తెలంగాణ ద్రోహులుగా మారినటువంటి వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే కాళోజీది పదే పదే చెప్పుకుంటాం కదా, బయట వాడు ద్రోహం చేస్తే తరిమి కొడతాం, ఇక్కడ వాడే ద్రోహం చేస్తే నిలువెత్తు పాత్ర వేస్తాం అని చెప్పి. ఎందుకంటే తెలంగాణ ద్రోహం చేయటం అనేది మరి ఇది వీళ్ళందరికీ ఇట్లా కనీస అవగాహన కూడా లేదా అనే ప్రశ్న వస్తుంది. కానీ అవగాహన లేకపోవడానికి ఆస్కారం లేదు. ఒకసారి చదివితే ఎవరికైనా అర్థమయ్యే విషయం, వీళ్ళకి అవగాహన లేక కాదు. ఓకే. కాబట్టి ఏంటంటే తెలంగాణకి తెలంగాణ వాళ్ళ ద్వారానే తెలంగాణ వేలుతోనే తెలంగాణ కన్ను పొడిచే ప్రయత్నం ఈరోజు మోడీ గాని చంద్రబాబు గాని చేస్తున్నారు. దానిలో పాత్రధారులుగా ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పాత్రలు పోషిస్తున్నారు అనేది కనపడుతుంది. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి పూర్తిగా గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలా రాసే విధంగా, మేడిగడ్డకు శాశ్వతంగా ఒక మరణ శాసనం రాసే విధంగా, మేడిగడ్డకు మరణ శాసనం రాసే విధంగా ఒక కుట్ర జరుగుతుందనే అంశం ప్రధానంగా మనం తెరపైకి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కావేరీ లింకును తెరపైకి తీసుకురావడం ద్వారా మేడిగడ్డను ముంచే ఈ కుట్రను తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటున్న అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న పరిస్థితి. దేవిప్రసాద్ గారు ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు వాస్తవానికి మేడిగడ్డ అనేది ఒక గుండెకాయ లాంటిది. గోదావరి నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చినా రాకున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టి తెలంగాణ మాగాణాలని సస్యశ్యామలం చేసి ఒక బృహత్ ప్రణాళికను పూర్తి స్థాయిలో ఏ విధంగా మనం అమలు చేసామని మనం చూసాం కేసీఆర్ గారి సారథ్యంలో. ఇప్పుడు ఆ మేడిగడ్డనే భవిష్యత్తులో లేకుండా చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డను కూడా లేకుండా చేయాలనే కుట్ర ఇప్పటి నుంచే కొనసాగిస్తున్నారని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? రాజుగారు, తెలంగాణ రాష్ట్ర సాధనే నీటి కోసం పడినటువంటి ఒక గొప్ప తపన. ఎందుకంటే వేలాది మంది రైతుల ఆత్మహత్యలు, సరైనటువంటి బోర్లలో నీళ్ళు లేకపోవడం, తర్వాత రెండవది తెలంగాణ మొత్తంగా కూడా తెలంగాణ రైతాంగం అంతా కూడా ఎట్లా నీటి కోసం గోసపడిందో మనం అందరం కూడా చాలామంది చూసినాం. మన సమాజం అంతా కూడా కన్నీరు పెట్టింది. ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సరైనటువంటి ఊరడింపు దొరకాలన్నా, రైతులకు సరైనటువంటి లేవాలన్నా, వాళ్ళకి సరైనటువంటి నీరు సరఫరా చేయాలనేటువంటి క్రమంలో భాగంగా ఒక బృహత్తరమైనటువంటి పథకం కాళేశ్వరం. గతంలో తట్టెడు మట్టి పోయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద మొత్తం కొట్టేసి అదేదో 16 TMCలకు డిజైన్ చేసినట్టు చేసి ఏదో తెలంగాణను భ్రమింపజేసేటువంటి పద్ధతులు నిర్మించినటువంటి ప్రాజెక్టును 141 TMCలకు పెంచి అవసరమైనటువంటి నీటిని ఇచ్చేటువంటి ఒక గొప్ప, అసలు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం. మహారాష్ట్రతో మాట్లాడడం, ఇంజనీర్లతో మాట్లాడడం, రకరకాలు చేసి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ఇవాళ మేడిగడ్డ అనేటువంటిది అద్భుతమైనటువంటి బ్యారేజీ నిర్మిస్తే ఇప్పుడు దాన్ని ఎండబెట్టి ఇవాళ కొత్తగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తెచ్చేటువంటి కుట్ర. ఇది మొత్తంగా గోదావరిలో తెలంగాణ ప్రజల హక్కుని హరించేటువంటి చర్యగా మనం అందరం కూడా భావించాలి. ఇవాళ ఈ లింక్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తతంగం ఏంది? మేడిగడ్డలో నిన్న గురుస్వామి అనుకుంటా, బహుశా రేవంత్ రెడ్డి గారి సలహాదారు, ఆర్థిక సలహాదారు, ఆయన ఏం చెప్పిండు? మీరు ప్రజలతో నిర్మించబడినటువంటి ప్రాజెక్టుకి, కాళేశ్వరం అనేటువంటిది గొప్ప ప్రాజెక్టు, దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయొద్దని ఇవాళ అటువంటి వాళ్ళే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తాం. ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉందంటే కేసీఆర్ గట్టినందుకు కాళేశ్వరం పనికిరాదు. అదే రేవంత్ రెడ్డి కాళేశ్వరం గట్టి ఉంటే ఇలా దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి రేవంత్ గౌడో ఇంకొక రేవంత్ అయ్యనో అయ్యేటోడు. మనం చూస్తున్నాం కదా, ఇలా బీసీల మీద చిన్న తెచ్చినందుకే ఆయన రెడ్డి కాదు గౌడ్ అని అంటున్నాడు. నిజంగానే కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ ఏదైనా కట్టి ఉంటే ఆయన కట్టేటువంటి సోయి లేదు, కట్టాల్సినటువంటి జ్ఞానం లేదు. కానీ ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ రైతాంగానికి పక్కనే నీళ్లున్నా నీళ్లు తీసుకోలేనటువంటి ఒక విచిత్ర పరిస్థితి. నిన్న రంగనాయక సాగర్ దగ్గరికి పోయి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు కదా రేవంత్ రెడ్డి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. కాళేశ్వరం కూలేశ్వరం అన్నంత మీరు మాట్లాడుతున్నారే, పోలవరాన్ని కూలవరం ఎందుకు అంటలేరని కేటీఆర్ గారు ప్రశ్నించారు. అంటే ఇందులోనే మీకు తెలంగాణ అంటే, తెలంగాణ ఆకాంక్ష అంటే, తెలంగాణ ప్రజలంటే ఎంత లెక్కలేనితనం రాజుగారు. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు కలిసి ఇవాళ తెలంగాణ నీటి వాటానే తేలలేదు, బోర్డులు నీటి వాటాను తేల్చేటువంటి సందర్భం వచ్చింది.
మిగులు జలాలు ఎంత, మనకు వరద జలాలు ఎంత, నికర జలాలు ఎంత అనేటువంటి విషయం మీద ఇవన్నీ లింకుని ఇదివరకు చాలామంది వ్యతిరేకించారు. అన్ని రాష్ట్రాలు కూడా, ఈ గోదావరి పైన ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలు కూడా ఈ లింక్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాల మీద వ్యతిరేకించారు. 5 సార్లు మీటింగులు జరిగినాయి ఇప్పటికే. కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇది ఒక రాజకీయ ప్రోద్బలం జరిపి కేసీఆర్కు మేమేదో ప్రత్యామ్నాయం. మీరు కేసీఆర్కు ప్రత్యామ్నాయం ఎప్పుడైతారు రాజుగారు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీరు జీవితంలో కడతారా? కేంద్రమే కట్టలేదు ఇన్నేళ్లలో. ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టింది? ఇవాళ ఒక చెరువు మట్టి తీయలేదు, ఒక కాలువ దవ్వలేదు, ఒక చెక్ డ్యామ్ కట్టలేదు. కట్టిన చెక్ డ్యామ్ మన మహబూబ్ నగర్లో 2 నెలల కింద కట్టినటువంటి చెక్ డ్యామ్ మొత్తం ఊడ్చిపెట్టుకపోయింది. మరి 10 ఏళ్లలో కట్టిన 11-12 చెక్ డ్యామ్లు ఎట్లా నిలుస్తాయి? నువ్వు 2 నెలల్లో కట్టిన చెక్ డ్యామ్ ఎట్లా పోతుంది? ఇలా ఎస్ఎల్బిసి టన్నల్కి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. సుంక్షాల రిటైనింగ్ వాళ్ళు ఎట్లా కొట్టుకుపోయిందో మనం చూసినాం. ఇలా మీకు నీటిపారుదల ప్రాజెక్టులు మీరు కట్టరు, కట్టిన ప్రాజెక్టులు నిలువై. ఏదో చిన్న 2 పియర్ల దగ్గర వచ్చినటువంటి సమస్యను ఏదో పెద్ద భూతంగా చూపించి దాన్ని రిపేర్ చేయకుండా ఇలా తెలంగాణ రైతాంగానికి నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఇలా రేవంత్ రెడ్డిని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎందుకు దోషిగా నిలబడుతున్నారు? మీరు అధికారంలోకి వచ్చి 20 నెలల్లో ఏ ప్రభుత్వం ఇంత వ్యతిరేకతను ఎదుర్కోలేదు. ఇలా అన్ని వర్గాలు, సబ్బండ వర్ణాలు ఇలా ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటా ఉన్నాయి. ఎందుకు ఆ ఆలోచన వస్తూ ఉంది? ప్రజలకి 5 ఏళ్లకోసారి మారుతారని తెలిసినప్పటికి కూడా ఈ 20 నెలలకే ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారంటే అవసరమైనటువంటి ఏ సంక్షేమ పథకాన్ని, అభివృద్ధి పథకాన్ని, చెప్పిన అంశాల్ని మోసాలు, అబద్ధాలు, ఎగవేతలు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఏమైనా నిర్మాణాలు చేసిందా? కొత్తగా ఏమైనా కట్టడాలు కట్టిందా? కొత్తగా ఏమైనా సంక్షేమ పథకాలు తెచ్చిందా? ఏమీ లేదు కదా. కేవలం బురద రాజకీయాలు. రోజు కేసీఆర్ సంబంధించినటువంటి బురద జల్లడం, కేటీఆర్ మీద బురద జల్లడం, బైనాక్యులర్లతో కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద ఏం తప్పులు చేస్తున్నారో వెతకడం, ఇది తప్ప ఇంకేమైనా ఉందా? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన లైన్ మార్చుకోవాలి. తెలంగాణ మేడిగడ్డను రిపేర్ చేయండి, నీళ్ళు ఇవ్వండి. దీని మీద అఖిలపక్షం పెట్టండి. కాళేశ్వరం మీద మీరు కాళేశ్వరానికి లింక్ ప్రాజెక్ట్ అంటారు కదా, పెట్టండి. మీరు ఇంతకుముందు కూడా మనం జ్ఞాపకం చేసినాం కదా డెలిగేషన్ మీద. మరి కేసీఆర్ని అడగండి, ఎందుకు ఈ లింక్ ప్రాజెక్టులు ఎందుకు మనకు తెలంగాణకు పనికి వస్తాయా, పనికి రావా అనేటువంటి విషయం మీద మీరు ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి నీటి పట్ల ఒక సోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి నీటి విషయంలో ఆయన తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తాడని ఎవడైనా అంటే నిజంగానే ప్రజలు ఎంత రియాక్ట్ అవుతారో మనం అనేక సందర్భాల్లో చూసినాం. కేసీఆర్ గారు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి తొందరలో కొంత స్పీడ్ చేయొచ్చు ప్రాజెక్టు. ఎందుకంటే భవిష్యత్తులో మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడం అనేటువంటిది ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితిగా మారుతుంది. మల్లన్న సాగర్ 50 TMCలు ఎందుకు పెట్టిండు కేసీఆర్ గారు? ఆయన ఉండేది ఒక 20 ఏళ్ళో 30 ఏళ్ళో కావచ్చు, కానీ ఒక 100 సంవత్సరాలకు అవసరమైనటువంటి నిర్మాణం ఎందుకు చేసిండంటే తెలంగాణ భావితరాలకు అవసరమైనటువంటి నీటి కోసం గోసపడొద్దు, కొన్ని తరాలు గోసపడ్డాయి, భవిష్యత్ తరాలు గోసపడ్డద్దు అనే తపనలో భాగంగా ప్రాజెక్టులను నిర్మాణం చేస్తే దాని మీద బురదలేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ఛేదిస్తుంది. రాజు చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి తెలంగాణ 100 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు రూపకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ను ముంచే ఒక కుట్ర ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ సర్కార్లు చేస్తున్నాయనే అంశం ఏదైతుందో తెలంగాణ రైతాంగంలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మేడిగడ్డను కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. మేడిగడ్డకు మరణ శాసనం రాసే ఈ ప్రయత్నాలు, పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలను తప్పకుండా ఛేదిస్తామని చెప్పేసి దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మరొక ముఖ్యమైన అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా మనం చూస్తే 30 రోజుల పాటు ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కనుక కస్టడీలో ఉంటే, ప్రజాప్రతినిధులు కస్టడీలో ఉంటే పూర్తిగా పదవి నుంచి ఉద్వాసన పలికే ఒక కీలకమైన బిల్లును తెరపైకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో కూడా అనేక రకాల ఆరోపణలు, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతుందనే అంశం కూడా మనం తెరమైన చూసినాం. అనేక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కుప్పకూలిన సందర్భాలు, కుప్పకూల్చిన అంశాలు కూడా తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా చూసారు. ఎట్లా చూడాలి ఈ జరుగుతున్న ప్రయత్నాలను? దీని వెనుక ఎలాంటి ఆలోచన ఉందని భావించాల్సిన అవసరం ఉంది? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యం ఈడీ, సిబిఐ, ఐటీతో వేట. చాలా మంది తనకు నచ్చని నాయకుల మీద కేసులు బనాయించడం, ఆ కేసులు ఎట్టుకుడి తేలవు, వాళ్ళు తర్వాత బెయిల్ మీద బయటికి రావటం, ఇవన్నీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఎందుకంటే పొద్దాక వీళ్ళకి జైలుకి పంపటం, ఎన్నికల ముందు బదనాం చేసే ప్రయత్నం చేయటం, ఇన్నెందుకు ఒకేసారి శాశ్వతంగా వాళ్ళ రాజకీయాల నుంచి తొలగించేస్తే పోద్ది కదా అనే లెక్కలోకి వచ్చి
ఈ రకమైనటువంటి చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కసారి కనుక ఈ కస్టడీలో 30 రోజులు ఉంటే కనుక అనేది కదా అక్కడ చెప్పింది, అది దాని ప్రకారం ఇక ఆ తర్వాత శాశ్వతంగా అధికారానికి వాళ్ళు దూరం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ కూటమిలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపక్షమే, బీజేపీకి ప్రతిపక్షమే. లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నోసార్లు లోపల తీసుకెళ్లి పెడతారు, మళ్ళీ ఆయన బయటకు వస్తాడు, ఎన్నికల క్యాంపెయిన్ చేస్తాడు, ఆయనతో ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ కంటిన్యూస్ గా. అట్లాంటి వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల నుంచి పక్కన నెట్టేయాలంటే ఇది ఒక మంచి మార్గంగా, ఇది ఒక షార్ట్ కట్ వ్యవహారంగా వాళ్ళు ఎంచుకుంటున్నట్లుగా ఉంది. చాలా పరమ దుర్మార్గమైనటువంటి చట్టం. అసలు రాజకీయ నాయకులు జైలుకి పోయే అవకాశాలు రకరకాల కారణాలతో ఉండొచ్చు. రాజకీయ నాయకుల్లో మంచి వాళ్ళు కాకపోతే ఒక కారణంతో పోవచ్చు. మంచి రాజకీయ నాయకులు కూడా జైలుకు పోయే కాలం, మహాత్మా గాంధీ జైలుకు పోలేదా? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ జైలుకు పోలేదా? ఏ రాజకీయ నాయకుడు పోలా? తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఎంతమంది ఎన్ని రోజులు జైళ్లలో ఉన్నారు? ఇక్కడే తెలంగాణలోనే, ఈ మధ్య కాలంలోనే. కాబట్టి వాళ్ళందరినీ శాశ్వతంగా మీరు రాజకీయాలకు దూరం చేస్తే ఏమవుతుంది? అందుకని ఏంటంటే ఇది కేవలం కుట్రపూరితమైన వ్యవహారం తప్పితే, సస్పీషియస్ యాక్టివిటీ, కావాలని కుట్రపూరితంగా చేస్తుంది తప్పితే, దీనిలో రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగానే ఉద్యమాలు నిర్వహించినా, పోరాటాలు చేసినా రాజకీయ నాయకులు జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. అది నేరం కాదు, అది గర్వపడాల్సిన విషయం. దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకి వెళ్ళిన వాళ్ళు గర్వపడుతున్నారా, సిగ్గుపడతారా? గర్వపడతారు పోరాటం చేసినందుకు. అలాంటి వాళ్ళని రాజకీయాలకు దూరం చేయటువంటి ఏం చేస్తున్నారు మీరు? ఉదాహరణకి చెబుతున్నారు. ఏంటంటే 30 రోజుల కస్టడీలో ఉంటేనే ఉద్వాసన, పదవి పోద్ది, మళ్ళీ ఎక్కనేమో పదవి. ఈ రకమైనది ఏంటంటే కేవలం అది బై వెరీ ప్రైమా ఫేసి, దాని ముఖం మీదే ఆ చట్టం, దాని గురించి పెద్ద ఆలోచన కూడా అక్కర్లా. ఆ ప్రయత్నం అనేది, ఇలాంటి చట్టం తెచ్చే ప్రయత్నం కానీ ఇది అనేది పూర్తిగా అసహేతుకం, దుర్మార్గం. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక పూర్తిగా వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో భాగంగానే, కక్ష సాధింపులో భాగంగా, అలాగే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలనే ఆలోచనలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశాన్ని పాపారావు గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్ అనేది తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న పరిస్థితి. కేవలం 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే, అంతకు మించి కస్టడీలో ఉంటే ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులను కూడా తొలగించే ఒక విశేషమైన అధికారాలను గవర్నర్, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఇచ్చే ఒక ఆలోచన ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దీని విపరిణామాలు కావచ్చు, ఎట్లా ఉండే అవకాశం ఉంది రానున్న రోజు? రాజుగారు, ఇప్పటికే గవర్నర్లకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇవ్వడం వల్ల ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది అనే విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. అసలు ఈ గవర్నర్ వ్యవస్థనే ఉండొద్దనేటువంటి చర్చ కూడా తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే గవర్నర్లు అందరూ కూడా కేంద్ర తాకీదులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాడు తప్ప వాళ్ళు ఏం ఆలోచనలు చేస్తలేరు. పూర్తిగా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉందో, మిగతా రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా ఆమోదంతో బీజేపీ ఇలా దేశవ్యాప్తంగా కూడా గెలిచేటువంటి అవకాశాలు సన్నగిలుతున్నటువంటి తరుణాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లయినా ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మీద ఎక్కుపెట్టడానికి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలన్నింటినీ కూడా అణచాలి. ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆరోపణలు అంటే ఏంటి రాజుగారు? వాళ్ళు అనుకుంటే తీవ్రమైనటువంటి ఛార్జ్ షీట్లను ఇష్టం వచ్చింది పెట్టుకుంటాం. మేము ఓ చట్టం తీసుకొస్తాం, రేపు యూరియాకు సంబంధించినటువంటి విషయం వచ్చింది అనుకోండి, రైతాంగం అంతా తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తుంటే ఆ ప్రాంత ప్రజాప్రతినిధి పోయి ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే మీరు ప్రభుత్వ వ్యవస్థలు విధ్వంసం చేయడానికి వచ్చిందని చెప్పి కేసు పెడితే తీవ్రమైన ఆరోపణని. కాబట్టి 30 రోజులు అనేటువంటి ఏ నేరమైనా, నేరం అనేటువంటిది అరెస్ట్తోనో మీరు చేయలేరు, దాన్ని నిరూపణ కావాలి. మీరు కోర్టులలో నిరూపణ అయిన తర్వాతనే దోషని అందవరకు అండర్ ట్రయల్ అని ఎందుకంటారు? అంటే నిర్దోషిగా నువ్వు ఏదైతే నీకు నేరం నీ మీద మోపబడ్డదో అది విచారణ సందర్భంగా ఆధారాలతో సహా ప్రాసిక్యూషన్ నిరూపించాలి. నిరూపించిన తర్వాతనే అతను దోషి కాదా అనేటువంటి విషయం తేటతెల్లమవుతుంది. మీరు ఏం చేస్తారు? ఇవాళ మీ ముఖ్యమంత్రి, మన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు ఆయన నెలల కొద్ది జైల్లో పెట్టిండు. ఇప్పుడైతే ఆ ముఖ్యమంత్రి ఉండడానికే వీల్లేదని గవర్నర్ ఆయనను డిస్క్వాలిఫై చేస్తాడు. వెస్ట్ బెంగాల్లో మమత ఒక నాయకత్వం వహిస్తుంది, ఆమెను డిస్క్వాలిఫై చేస్తాడు. ఆపుకు సంబంధించిన ముఖ్యమంత్రిని డిస్క్వాలిఫై చేస్తారు. రేపు ప్రజా ఉద్యమాలు తలెత్తితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా మీరు అటువంటి ప్రమాదం పొంచున్నది కదా. కాబట్టి ఇది చాలా చట్ట వ్యతిరేకమైన. ఇలా మీరు గవర్నర్లకి, ప్రాసిక్యూషన్ అధికారం ఇచ్చి ఇష్టం వచ్చినట్టు తీసేసే అధికారాలు ఇస్తే ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా గోరిగట్టడం అవుతుంది. Okay. నిజంగానే నేరారోపణ ఉంటే ఆ నేరారోపణ రుజువు అయ్యేంత వరకు మీరు జైల్లో పెట్టండి, శిక్షించండి, వాళ్ళకి అజ్జేయండి వాళ్ళు. కానీ మీరు ఏది లేకుండా 30 రోజులు జైల్లో ఉంటే అంటే 30 రోజులు జైల్లో ఉన్న వాళ్ళు అందరు రాజకీయ నాయకులు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా. చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రికి ఎన్నికైనాక ఫస్ట్ శాసనసభలో అడిగిన మీరు జైల్లోకి పోయినటువంటి ఎవరైనా నాయకులు ఉన్నారా అని. అంతమంది 150 మంది ఎమ్మెల్యేలల్లా 150-160 మంది ఎమ్మెల్యేలల్లా ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు, 147 మంది లేచి మేము అందరం జైల్లోకి పోయినామని చెప్పారు. అంటే రేపు భవిష్యత్తులో ఇక టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరు ఆ 30 రోజులు జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు వైఆర్సీపీ వాళ్ళు అందరినీ జైల్లో పెడుతున్నారు. రేపు వైఆర్సీపీ పోటీ చేయడానికే వీలైనటువంటి పరిస్థితిని తీసుకొస్తారా మీరు? అంటే ప్రతిపక్షాల మీద ఇది ఒక మిసైల్ దాడి, ఇది సర్జికల్ స్ట్రైక్ లాగా. మీరు మీ భావజాలాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, మీతో అలయన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, మీ మీద కోపంగా ఉన్న వాళ్ళు, మీరు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే మిమ్మల్ని పట్టుబట్టి మీ మెడలు వంచేటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా తీసేయాలి. ఒకే భాష ఉండాలి, మీరు మొత్తం దేశమంతా ఒకే భాష ఉండాలి, దేశమంతా ఒకే తిండి ఉండాలి, దేశమంతా ఒకే పరిపాలన ఉండాలి, జీవితకాలం అంతా ఒకే ప్రధానమంత్రి ఉండాలి, మీరు డెఫినెట్ గా ఒకే రాజకీయ భావజాలానికి చెంది ఉండాలి అనేటువంటి ఇది మళ్ళీ ఫ్యూడల్ రాజ్యానికి మళ్ళీ తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి విద్యార్థులందరూ కూడా రకరకాల చైతన్యవంతులై దేశంలో అనేక మార్పులు కావాలి, సంస్కరణలు కావాలని కొట్లాడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ వాళ్ళందరినీ కూడా నోరు మూయించేటువంటి ఒక ప్రయత్నంలో భాగం ఈ చట్టం తప్ప ఈ చట్టం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయినప్పటికీ కూడా విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. ఇది మీరు మిగతా ఈ శాసనసభలో చర్చలు పెట్టి ఆమోదం చేయాలంటారు కదా, ఈ బిల్లును కూడా శాసనసభలకు పెట్టండి. అన్ని శాసనసభలు చర్చిస్తాయి. మెజార్టీ శాసనసభ ఆమోదించినాక ఏం చేయాలో ఆలోచిద్దాం. అది ఏది లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ చేతిలో అధికారం ఉంది కాదని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని భావజాలాల్ని అణచడం కోసం, గొంతు నొక్కకూడడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ బిల్ అని మేము భావిస్తాం. బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను, అన్నిటికంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలనే ఒక కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజాస్వామికవాదులందరూ దీన్ని తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉందని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీలైతే దీన్ని పూర్తిగా ప్రతి శాసనసభకు కూడా పంపించిన తర్వాత శాసనసభల్లో కూడా దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రత్యర్థి పార్టీలను లేకుండా చేయాలనే ఒక ప్రయత్నంలో ఇదంతా జరుగుతోంది. వన్ నేషన్ వన్ పార్టీ మాత్రమే ఉండాలి, ఇతర పార్టీలు లేకుండా చేసే ఎత్తుగడలో కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తాం. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా దీనిపై ప్రజాస్వామికవాదులు కూడా తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందని దేవిప్రసాద్ గారు అలాగే పాపారావు గారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు పాపారావు గారు అలాగే దేవిప్రసాద్ గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.